ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క స్వభావాన్ని మరియు పరిశుద్ధాత్మ ఉనికిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ వచనం ప్రభువే ఆత్మ అనే మాటతో ప్రారంభమవుతుంది. ఇది ప్రభువు కేవలం భౌతిక రూపానికి పరిమితం కాదని, ఆయన ఆధ్యాత్మిక రంగాన్ని ఆవరించి ఉన్నాడని, మరియు ప్రభు యొక్క ఆత్మ విశ్వాసుల జీవితాలలో మార్గదర్శకంగా ఉండి బలాన్ని, జ్ఞానాన్ని, వివేచనను అందిస్తాడని తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి పాపం చేస్తూ ఆ పాపంలో కొనసాగినప్పుడు అతడు దానికి బంధించబడతాడు. కానీ పరిశుద్ధాత్మ అతనిలో నివాసం చేస్తే అతడు ఆ పాపపు బంధకాల నుండి విడుదల పొందుతాడు. ఒక వ్యక్తి భయం, అనిశ్చింత, మనోవేదనలతో జీవించినా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ భయాల నుండి విముక్తి పొందుతాడు. పరిశుద్ధాత్మ ఉన్న చోట భయము ఉండదు, బంధకాలు ఉండవు. కేవలం దేవుడు అందించిన స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది. అందుకే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని పౌలు సెలవిచ్చాడు. ఇది భౌతిక స్వాతంత్రం కాదు, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ స్వాతంత్రం. ఇది పాప బంధకాల నుండి విడుదల మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవితాన్ని గడపగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం కఠినమైన నియమాలు పెట్టింది. క్రీస్తులో మనం ఆ నియమాల నుండి విడుదల పొందాము. మన రక్షణ దేవుని కృప వల్ల లభిస్తుందే గాని మన పనుల వల్ల కాదు. ఇప్పుడు దేవుని ఆత్మ ఉన్నవారు నియమాల ఒత్తిడిలో కాకుండా దేవుని ప్రేమలో ఆనందంగా జీవించగలరు. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని పొందుతారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని. సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండునని. ఇది భౌతిక స్వాతంత్రం కాదు గాని ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ స్వాతంత్రమని. ఇది పాప బంధకాల నుండి విడుదల మరియు నీ చిత్తానికి అనుగుణంగా జీవితాన్ని గడపగల సామర్థ్యాన్ని సూచిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి నీ కృప ద్వారా రక్షించబడి నీవిచ్చే స్వాతంత్రాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. పాప మరణముల నియమము నుండి నీవు మమ్ములను విడిపించావు గనుక మేము శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుంటూ ఆత్మానుసారముగా జీవించుటకు కృపచూపమని, జీవమును సమాధానమును స్వేచ్ఛను మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.